హాయ్ అండి. ఏంటి ఈ మౌనిగా డైరెక్ట్గా డిష్ పట్టుకొని వచ్చేసింది అనుకుంటున్నారా? మంచి శాండ్విచ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందామా మరి. ఈ శాండ్విచ్ని నేను ఎలా చేశానో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బ్రెడ్ ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను. ఆరిగానో అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ నేను హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అండ్ చీజ్ కూడా నేను హోమ్ మేడే తీసుకున్నాను. వెజ్ మయోనీస్ అండ్ అలాగే టొమాటో సాస్. ఇప్పుడు ఒక కప్లో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్, స్వీట్ కార్న్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. టొమాటోలు సీడ్స్ తీసేసి ఓన్లీ పైన పొరను మాత్రమే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సీడ్స్ తీసేయాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇందులో మయోనీస్ వేసుకోవాలండి. మీకు మయోనీస్ ఇంత అంత కొలతే ఉండదనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా మయోనీస్ని అయితే యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. కొంతమంది మయోనీస్ ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది మైల్డ్గా ఉంటే ఇష్టపడతారు. నేను ఈవెన్గా కలుపుకున్నాను అనమాట. తర్వాత టొమాటో సాస్ను కూడా వేసుకున్నాను. టొమాటో సాస్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆరిగానో 1 టీ స్పూన్ అండ్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు చూసేయండి. నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. అంటే వెజ్జీస్ ఫ్లేవర్ అండ్ అలాగే మయోనీస్, టొమాటో సాస్ ఫ్లేవర్ అన్నీ ఈక్వల్గా తెలిస్తే నాకు నచ్చుతుంది అనమాట. సో అలా వేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేయనవసరం లేదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 బ్రెడ్ స్లైసెస్ అంటే పెట్టుకోండి. ఈ బ్రెడ్కి బటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ హోమ్ మేడ్ బటర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బయట దొరికే బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ మయోనీస్ మిక్స్ని అయితే దీనిపైన స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని వాడుతున్నానండి. మీకు ఒకవేళ శాండ్విచ్ బ్రెడ్ దొరికితే శాండ్విచ్ బ్రెడ్ యూజ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీట్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హెల్త్ కాన్షియస్ అయ్యి నాకు హెల్త్ కావాలి ఇట్లా మైదా వద్దు అనుకుంటే వీట్ బ్రెడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. దీనిపైన ఇప్పుడు మనం తురుముకున్న చీజ్ని అయితే వేసుకోవాలి. ఈ చీజ్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అనమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే కనుక నేను ఎండ్ కార్డ్లో మీకు ఇస్తాను, చెక్ చేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా చీజ్ అనేది చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనమే చేసుకుంటాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి కూడా బటర్ అప్లై చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం సెట్ చేసి పెట్టుకున్న ఈ శాండ్విచ్ బ్రెడ్స్ అయితే ఇందులో పెట్టేసుకోండి. మీ దగ్గర శాండ్విచ్ గ్రిల్లర్ ఉంటే అందులో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ సైడ్ మనం బటర్ని అప్లై చేసుకోవాలి. మనకు ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం బాగా కాల్చుకోవాలి. ఈ వేడికి మనకి వెజ్జెస్ లైట్గా కుక్ అవుతాయి అండ్ అలాగే చీజ్ కూడా బాగా కరుగుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ శాండ్విచ్ అనేది. ఇప్పుడు వీటిని శాండ్విచ్ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, అలా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈవినింగ్ స్నాక్ కింద చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ అంతేకాకుండా వెజ్జెస్ కూడా వాళ్ళకి వెళ్తాయి అనమాట. సో ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు ఇప్పుడు రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్ని ఒక్క లైక్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.